గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఫౌజీ సినిమా దానికి సంబంధించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకు బర్త్డేకి ఒక అప్డేట్ అయితే లోడ్ అవుతుంది సినిమా నుంచి. అఫీషియల్గా డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు, మన హను రాఘోపుడు ఉన్నారు కదా, ఆయన అయితే ఒక ఈవెంట్లో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా బర్త్డేకి అయితే అప్డేట్ ఉంటుంది అని చెప్పి. సో ఏం అప్డేట్ ఇస్తారు ఏంటి మనమైతే మాట్లాడుకోవాలి. ఫౌజీ సినిమా ప్రభాస్ అన్న కెరీర్లో ఒక మంచి సినిమాగా నిలిచిపోబోతుంది. అంటే ఆ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్ సీతారామం చూసుకుంటే అందులో హీరో ఒక సోల్జర్, సో జస్ట్ ఒక పార్ట్ టైం జస్ట్ ఇలా కనిపిస్తాడు అంతే, ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళలేదు అందులో. సో అలాంటి ఒక సోల్జర్ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశాడు. అలాంటిది ఇందులో ఫౌజీ సినిమాలో మన ప్రభాస్ అన్న ఏంటంటే ఒక పీరియాడిక్ సోల్జర్ అనమాట. సో స్వతంత్రం వచ్చే టైంలో సో ఒక సుభాష్ చంద్రబోస్తో కనెక్షన్స్, సో ఆ ఎన్వైర్న్మెంట్ అంతా క్రియేట్ చేయడం, అప్పటి కాలం సెట్స్, సో చాలా గ్రాండ్గా తీస్తున్నారు సినిమా. అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఈ రోజుల్లో ఒక హీరో మీద అంత ఖర్చు పెట్టాలి అంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాసే. సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమా తీసుకుంటే డిజాస్టర్ అది. అలాంటి దానికి ఒక 50-60 crores అంతే లాస్ వచ్చింది, మిగతాదంతా కవర్ అయిపోయింది. అలాగే ఆదిపురుష్ చూసుకున్నా సరే దానికి కూడా లాసెస్ అంటే చాలా తక్కువ అనమాట. ప్రభాస్ అని ఏంటంటే ఈ రోజుల్లో ఒక ఎక్స్పెరిమెంట్ వైపు వెళ్తున్నాడు అంతే తప్ప ఏదో ఒక సీనియర్ డైరెక్టర్కి ఇచ్చేయడం, లేకపోతే ఒక కాంబినేషన్కి ఇలా ఫిక్స్ అయిపోవడం, ఏదో మొహమాటానికి ఒక చెప్పేయడం, ఇట్లా కాదు, రూట్ అయితే మార్చాడు అనమాట. ఫౌజీ సినిమాలో ప్రభాస్ అన్న ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా గ్రాండ్ ఏరియాగా వస్తాయి గైస్. ఎందుకంటే పెద్ద పెద్ద బంకర్లు, హెలికాప్టర్స్, సో ఆ కాలంలో ఉండేటట్టు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా చాలా ఖర్చు పెట్టి తీస్తున్నారు అనమాట. సినిమాని చాలా గ్రాండ్గా ఉంటుంది, మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం ఆ సినిమా. అలాంటిది ఆ సినిమా నుంచి అయితే మనకి బర్త్డే రోజున ఒక టీజర్ అయితే వచ్చే అవకాశం ఉంది. టీజర్ అంటే మళ్ళీ ఫుల్గా స్టోరీలోకి తీసుకెళ్ళరు, జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక 1 minute ఉండేటట్టు, లేకపోతే 40 seconds ఉండేటట్టు వచ్చాను మనకి ఒక వీడియో అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ సినిమాకి హీరోయిన్ కూడా మనకు తెలిసిందే. సో జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే ఒక ఆవిడని తీసుకొచ్చి పెట్టారని చెప్పి ట్రోల్స్ చేశారు. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా సెట్ అయిందంట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ రొమాంటిక్ సీన్స్ కానీ ఆ లవ్ సాంగ్స్ కానీ చాలా బాగా సెట్ అయింది. ఆ పిల్లని మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం, కానీ సెట్స్లో ఏదైతే మనకి ఇప్పుడు షూటింగ్ జరుగుతుందో ఎరగొట్టేస్తుందంట యాక్టింగ్. ఆ రకంగా మ్యూజిక్ విషయంలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అయితే ఈ సినిమా డిజైన్ చేస్తున్నారు గైస్. డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయాడు, ప్రభాస్తో పనిచేసే అవకాశం మళ్ళీ నాకు రాదు, మేబీ ఇదే నా లాస్ట్ ఫిలిం అనే రేంజ్లో పనిచేస్తున్నాడు అనమాట. సో అదే గైస్, ఒక పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా ఇంక తక్కువేమో, పాన్ వరల్డ్ స్టార్ అనాలేమో, పాన్ వరల్డ్ స్టార్ లాంటి ఒక ప్రభాస్ అన్నని హీరోగా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇంక స్క్రీన్లో ఏదో తగలబడిపోవాలి, అలాంటి కథతో రావాలి. ఇక్కడ ఏంటంటే అదే కథ వస్తున్నారు, అలాగే డిజైన్ చేస్తున్నారు. మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి, ఫౌజీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఫిక్స్ అయిపోండి. బర్త్డే రోజు అప్డేట్ రాగానే మాట్లాడుకుందాం మిగతా విషయాలు. థ్యాంక్ యూ.